గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని అతిథి హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్స్, నర్స్, పారామెడికల్, హౌస్ కీపింగ్ తదితర రూపాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ బకాయి అయిన 5 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య ఆసుపత్రి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శనివారం రోజున గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి కార్మిక శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆసుపత్రిలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతిథి హాస్పిటల్లో గత సంవత్సర కాలంగా వేతనాలు సరైన టైంలో ఇవ్వకుండా కాలయాపన చేస్తూ గత 5 నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదని అన్నారు. వేతనాలు లోకల్ సమస్యలపై ఆసుపత్రి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా అసభ్యంగా దూషిస్తూ బెదిరింపులకు పాల్పడడం జరిగిందని, మహిళలని కూడా చూడకుండా అందరి ముందు దుర్భాషలాడుతూ వేధింపులకు పాల్పడడం జరిగిందన్నారు. గత 2 రోజుల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో చర్చలు జరిగిన యాజమాన్యం 4 విడతలుగా ఇస్తామని తెలిపినా మరలా అసభ్యంగా మాటలు మాట్లాడుతూ మానసిక ఆవేదనకు గురి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బండస్వామి, డాక్టర్లు యుగేందర్, సంతోష్, హరిశంకర్, రాజు, జమీర్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. నర్సింగ్ స్టాఫ్ నర్సింగ్ ఇన్ఛార్జ్ నా పేరు చామంతి. మేము శాలరీ ఇవ్వట్లేదని ఒక 3 డేస్ బ్యాక్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈవినింగ్ టైంలో లగేజ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు బ్యాగ్స్ రిటర్న్స్ సార్ వాళ్ళ థింగ్స్ రిటర్న్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మీ థింగ్స్ అన్ని చూసి ఏవైనా లేకపోతే మీ శాలరీ ఎట్లా ఇస్తుందో చూస్తా, మీకు శాలరీ ఎట్లా ఇస్తానో చూస్తా అని సార్ మా ఎండి సార్ నన్ను బెదిరించారు ఆ మాటలతో. మా చిన్న చిన్న ఫ్యామిలీస్లో ఇట్లా శాలరీలు ఇవ్వకుండా బెదిరిస్తా అంటే మా ఇల్లు గడవడం ఎలా? మేము చేసేదే మా ఫ్యామిలీ కోసం వర్క్. మాకు దయచేసి వాళ్ళతో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి మా శాలరీ మాకు ఇప్పించాలని లేబర్ ఆఫీస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సార్ వాళ్ళు కంప్లైంట్ రిసీవ్ చేసుకొని మాకు అనుగుణంగా సహకరిస్తారని ఆశిస్తున్నాను. హాస్పిటల్లో జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నాను. స్టార్టింగ్ ఒక 1 ఇయర్ మంచిగా సాలరీస్ కరెక్ట్ వచ్చినాయి. దాని తర్వాత ఎవ్రీ మంత్ డిలే చేస్తూ 2 నెలలు మంచిగా 1 నెల డిలే అయ్యాడు. అట్లా చేసుకుంటూ వచ్చి మొత్తం ఇప్పటికీ 5 మంత్స్ సాలరీ మొత్తం పెండింగ్ అయిపోయింది. ఎన్నిసార్లు అడిగినా కానీ ఇస్తాను సార్ కరెక్ట్ టైం ఉన్నది. మాకు కూడా ఇప్పుడు మాకు ఇంకా పనిచేసే టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, రెంట్లు కట్టాలి, ఈఎంఐస్ ఉంటాయి సార్. ఎట్లా అంటే ఇస్తా వచ్చినప్పుడు నాకు కూడా రావాలి కదా, ఎక్కడ సార్ పెద్ద అమౌంట్ వస్తుంది ఇస్తా అంటే మాకు కూడా ఇబ్బంది అయితే లేదు సార్. వాళ్ళు ఇంట్లో కట్టుకోవాలి, ఈఎంఐ కట్టుకోవాలి, మా ఇంట్లో కూడా సార్ చిన్న ఖర్చులు ఉంటాయి. ఎట్లా సార్ అని చెప్పి ఇస్తాను అనుకుంటా ఇప్పటి వరకు డిలే చేసుకుంటూ ఒక 5 మంత్స్ మొత్తం టోటల్లీ పెండింగ్ అయిపోయింది. ఇక మాకు చేసే పొజిషన్లో లేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే వర్క్ చేస్తే డబ్బులు వస్తున్నాయి అంటే ఎవరికన్నా సంతోషంగా చేస్తారు. డబ్బులు రానప్పుడు మనం ఎంతో పని చేసి ఏం లాభం సార్ కదా, కష్టాన్ని దోచుకున్న కిందకి వస్తుంది కదా సార్. అందుకని మాకు న్యాయంగా అమౌంట్ మొత్తం ఇప్పించాలని ఆల్రెడీ ఫిర్యాదు చేయడం జరుగుతుంది. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను అతిథి హాస్పిటల్లో 3 మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఆ 3 మంత్స్ నుంచి కూడా అసలు శాలరీస్ సరిగా ఇవ్వట్లేదు. ఈవెన్ అడ్వాన్స్లు ఇస్తా అని అంటున్నాడు కానీ సార్ అడ్వాన్స్కి వెళ్ళినప్పుడు కూడా అసలు రెస్పాన్సే లేదు. ఒక సిస్టర్ అన్న రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. అసలు 5,000 ఇవ్వలేని వ్యక్తి మాకు శాలరీలు ఎలా ఇస్తాడో మాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఈవెన్ 3 మంత్స్ నుంచి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అంతకు ముందుకు నేను లేను కాబట్టి నాకు తెలియదు. నేను 3 మంత్స్ అవుతుంది వచ్చి 3 మంత్స్ నుంచి కూడా నాకు ఒక్క మంత్ కూడా శాలరీ ఇవ్వలేదు. అడిగితే మాత్రం మీ ఇష్టం ఉంటే చేయండి లేకపోతే లేదు, వెళ్ళిపోండి, మీరు చేస్తే చేయండి లేకపోతే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎలా అయినా మాకు శాలరీ ఇస్తారని అనుకుంటున్నాము. నేను ఉన్నప్పుడు ఇస్తాను, చేస్తే చేయండి లేకపోతే లేదు. ఒక సిస్టర్ అన్న రెస్పెక్ట్ లేదు. రౌండ్స్లో కూడా ఎలా పడితే అలా మాట్లాడతాడు. రౌండ్స్కి రండి మాట్లాడండి, ఒక సిస్టర్ అన్న రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతాడు సార్. అక్కడే కానీ 5 సంవత్సరాల నుంచి కూడా మాకు కొంచెం సార్లు పర్లేదు బాగా ఇచ్చాడు. గత సంవత్సరం 1.5 ఇయర్ నుంచి ఎంత సతాయిస్తున్నారంటే ఈవెన్ ఫ్యామిలీ అసలు ఇంట్లో ఫ్యామిలీ పిల్లల్ని పోషించుకోవాలంటే కూడా మా వల్ల అవ్వట్లేదు. ఎప్పుడు అడిగినా ఆయన రూమ్లోకి వెళ్దామంటే పోగానే ఫస్ట్ షౌటింగ్ స్టార్ట్ చేస్తారు సార్. షౌటింగ్ అవ్వగానే ఒక్కొక్కరు తీసుకొని డివైడెడ్ బై రూల్ చేస్తున్నాడు. డివైడెడ్ బై రూల్ అంటే ఏ విధంగా చేస్తున్నాడంటే ఫస్ట్ నన్ను పిలుచుకొని నన్ను తిట్టేస్తాడు, దాన్ని కూలుకుంటాను, తర్వాత ఇంకొకరు తీసుకొని వాడిని తిట్టేస్తాడు. అప్పుడు ఎవరు యూనిటీ లేకుండా చేసేసి డివైడెడ్ బై రూల్ ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఇప్పుడు 1 ఇయర్ నుంచి చాలా ఘోరంగా అంటే ఇంట్లో మాకు సరుకులు లేకుండా చేయిస్తున్నాడు సార్. పిల్లలకి చదువులకు కానీ ఫీజులకు కానీ మా అబ్బాయి ఐసీలో ఉన్నాడు సార్, ఒక 30,000 కొట్టండి అంటే నేను ఫస్ట్ సెకండ్ నాడు అరేంజ్ చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాను. మా అబ్బాయి ఉన్నది 15 తారీఖు ఐసీ, నేను ఫస్ట్ సెకండ్కి అరేంజ్ చేస్తాను అని చెప్పేసి పెడుతున్నాను. ఏ విధంగా సార్ మేము ఇంత కష్టపడి చేసి దేనికోసం
మా సంసారాలు పోషించుకోవడానికే, మా పిల్లల్ని కాపాడుకోవడానికి కదా. ఇది చేసిన తర్వాత కూడా ఈయన ఇంత యాజమాన్యము ఇంత పట్టింపు లేకుండా ఉండి మా కుటుంబాల్లో మేము చేసుకోకుండా ఉంటే వీళ్ళు ఎందుకు మాకు యాజమాన్యంతో మాకు వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి కదా సార్. ఇంకా మీడియా తరఫున మా ఆవేదన అనేది మీకు తెలియజేస్తున్నాం సార్. మీరు కూడా కొంచెం మా ఆవేదన అర్థం చేసుకొని మీరు కూడా మా ఆవేదన కొంచెం తీర్చగలని కోరుతున్నాం. మీరు కూడా లేబర్ కమిషన్ గారు కొంచెం మాకు కూడా న్యాయం జరుగుతారని ఆశిస్తున్నాం సార్. లోని పత్తి ఆసుపత్రి యాజమాన్యం అందులో పనిచేస్తున్నటువంటి సుమారు 45 మంది డాక్టర్స్, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, హౌస్ కీపింగ్, మార్కెటింగ్, వివిధ రకాలుగా పనిచేసిన సిబ్బంది గత 4 సంవత్సరాలుగా పనిచేయడం జరుగుతూ ఉంది. వీళ్ళంతా కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్స్. ఆసుపత్రి యాజమాన్యం మరి కోసం, ఆసుపత్రి బాగు కోసం అనేక రకాలుగా మరి సేవలు అందిస్తూ ఉన్నారు. 24 గంటల నుండి పనిచేసిన పరిస్థితుల్లో గత సంవత్సర కాలంగా హాస్పిటల్లో పనిచేస్తున్న ఈ సిబ్బంది పైన యాజమాన్యం, ప్రధానంగా అక్కడ ఉన్న ఎండి నగేష్ గారు మహిళలను చూడకుండా అసభ్యంగా దూషించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా లోపల ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన 10 మందిలో అందరి మధ్యలో అసభ్యంగా దూషించి మానసిక వేధింపుతో పాల్పడ్డ పరిస్థితి ఉంది. మరి గత సంవత్సర కాలం కూడా వేతనాలు ఇవ్వకుండా అనేక రకాల వేధింపులకు గురి చేయడం జరుగుతూ ఉంది. మానసిక ఇబ్బందులు గురి చేయడం జరుగుతూ ఉంది. అప్పుడప్పుడు ఇస్తూ ఈ టైంలో ఇవ్వాల్సిన వేతనాలు 5 తారీఖులో ఇవ్వాల్సిన వేతనాలు 20 తారీఖు, 25 తారీఖు ఆ రూపంలో ఇచ్చుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 5 నెలల వేతనాలు ఇవ్వని పరిస్థితి. ఈరోజు మహిళలు కానీ, డాక్టర్స్ కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ ఈరోజు వేతనాలు రాక కుటుంబాలు రోడ్డు పడిన పరిస్థితి. ఈరోజు బయట అప్పించే పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో గత వారం రోజులు యజమాని దృష్టి తీసుకెళ్ళిన పరిష్కారం చేయట్లేదు. మొన్నటి రోజున కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. రాతపూర్వకంగా కూడా వాళ్ళు రాసిచ్చారు. కానీ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినాక నీ సంగతి చూస్తా, నీ అంత చూస్తా, మీకు జీతాలు ఎట్లా ఇస్తాను, వాళ్ళని ఇచ్చుకోరని చెప్పేసి కూడా పోలీసులను ఇవ్వమని చెప్పేసి కూడా బెదిరించిన పరిస్థితి. మహిళలను చూడకుండా కూడా బెదిరించిన పరిస్థితి. అందుకోసం ఈరోజు కార్మిక శాఖ కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహిస్తాను. యజమాన్యం మీద కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. అదే రూపంలో వెంటనే వేతనాలు ఇప్పించే విధంగా మరి కార్మిక శాఖ అధికారులు కూడా మేము డీసీఎల్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఏసీఎల్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళతో మాట్లాడతామని చెప్పింది. అందుకోసం వెంటనే కార్మిక శాఖ అధికారులు డీసీఎల్ గారు, ఏసీఎల్ గారు వ్యక్తి తీసుకొని యజమాన్యంతో చర్చలు జరిపించి బకాయి వేతనాలు వెంటనే ఇప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేనిచో ఆందోళన అనేది కూడా కంటిన్యూ చేస్తాం. యజమాన్యం దిగి రావాలి. మరి అసభ్యంగా దూషించడానికి కూడా యజమాని మీద కేసులు నమోదు చేయాల్సిందని చెప్పేసి కూడా మేము లేబర్ డిపార్ట్మెంట్ అధికారులను డిమాండ్ చేస్తాను. ఆ రూపంలో వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము కోరుతాము.